నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకరస్వామి వెలయ పవలు రాతిరిసేయి భద్రతాటంకమును దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫలామల గగన వాహిని పయక్కణ పంక్తి వందేయటంచి విఘ్నపది పూజనమనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు అంగవాంవచన భంగమాలినో సూరి సంసది కృతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యువయో ద్వయో పుర ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం నైరమ్మదవాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకారమధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖిం మహాకవి సఖిం మంత్రాది దేవీశ్వరీం. సభకు నమస్కారం. ఇది కొప్పరపకోల పీఠము. కొప్పరపకోలు అనగానే అవధాన విద్యకు, ఆసు కవిత్వానికి, పద్యానికి ప్రతినిధులు. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తుల్ హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాసు ధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పెతల్ దీనికి. హేమదుర్గ కనకదుర్గ యొక్క ఆశీస్సులతో కొప్పరపు కవులు వారి ఆసు కవిత్వ మహత్వాన్ని పొందారు. కొప్పరపు కవులను ఒకరు అడిగారు, ఇంతటి ఆసు మీకు ఏ విధంగా సాధ్యమైంది? ఇంత వేగంగా మీరు పద్యాలు ఎలా చెప్పగలిగారు? మీ వేగానికి తేజానికి కారణం ఏంటని అడిగారు ఒక అవధానంలో. కొప్పరపు కవులు హనుమంతుడు, దుర్గాదేవి ఉపాసకులు. హనుమంతుడి నుంచి వేగం, దుర్గా అమ్మవారి నుంచి తేజాన్ని కొప్పరపు కవులు పొందారు. ఇందాక చదివిన నీలాంబుజారామ కేళీమరాళమై అనే పద్యము ఇప్పుడు ఆవిష్కరణ పంగిడిగూడెం శతావధానంలో ఉంది. కొప్పరపు కవుల అవధానంలో సాక్షాత్ అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆసువుగా చెప్పిన పద్యం ఆ నీలాంబుజారామ కేళీమరాళమై అనేది. ఇది మంత్రాక్షరమహితమైన పద్యము. ఇది చదివిన వారికి, విన్నవారికి జయమే లభిస్తుంది. పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు అవధాన ప్రారంభ సభలో, ఆయన ఆసుకవిత సభల్లో మొట్టమొదటిగా నీలాంబుజారామ పద్యాన్ని ఆయన చదివి ప్రారంభించేవారు. అలాగే కొప్పరపు సోదర కవుల కుమారులైన కుమార సోదర కవులు కూడా నీలాంబుజారామ పద్యంతో సభను శ్రీకారం చుట్టేవారు. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపున్ ఘంటికలూడిపోవునట్టు గంటలు గంటలు చెప్పిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000 మీ దంటను గూర్చి చెప్ప పదజాలము లేదు మహదాంధ్ర భాషలో అంటారు. గంటకు 500 అంటే 4 సెకండ్లకు 5 సెకండ్లకు ఒక పద్యం. ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు కొప్పరపు కవుల అవధానాల్లో, ఆసుకవి సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మహాకవి పండితులు. వేటూరి ప్రభాకర శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని, వావెలికొన్న సుబ్బారావు, జయంతి రామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, తిరుపతి వెంకట కవులు కూడా కొప్పరపు కవులు ప్రశంసిస్తారు. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిడి నేడు లేనడి వార్తలు కల్లలు దివ్య వాగ్జరీ భర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావ భావుకత్ కనత్ భవదీయ వధాన సంపదన్. అంతకుముందు అవధానాలు చేసేవాళ్ళు ఉన్నారు. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేననడి వార్తలు కల్లలు. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు అన్న మాట కలలు. మీ అవధానం, మీ శతావధాన వైఖరి చూస్తుంటే అది కలలు అనిపిస్తుంది. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేననడి వార్తలు కల్లలు దివ్య వాగ్జరీభర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావ భావుకత్ కనత్ భవదీయ వధాన సంపదన్. కనత్ అంటే ప్రకాశిస్తుంటుంది. అలాగే ఇందాక ఒక శ్లోకం చదివాను, అది సాక్షాత్తు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కొప్పరపు కవుల సభల్లో పాల్గొని కొప్పరపు కవులు ఆసు చెబుతుంటే ఆశ్చర్యపై ప్రశంసించిన శ్లోకం అది. అంగవాంవచన భంగమాలినో సూరి సంసది కృతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యువయో ద్వయో పుర అంటే దివ్య వాక్ ప్రవాహము కలిగిన మీకు ఏ విద్వత్సభలోనూ పరాజయము కలగదు. ఓ మహాకవులారా, మీరు వెంకట పురస్కులు కదా అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కొప్పరపు కవులను ఆశీర్వదించారు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అంటే సామాన్యుడు కాదు. 20 ఏళ్ల వయసులో నవద్వీపంలో ఆసువుగా సంస్కృతంలో కావ్యం చెప్పి కావ్యకంఠ బిరుదు పొందినవారు. కపాల మోక్షం జరిగి దాదాపు 3 దశాబ్దాలు గొప్ప వెలుగుతో జీవించిన మహర్షి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. వారు కొప్పరపు కవుల ఆసువును చూసి ఇలా అన్నారు. ఎంతోమంది, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, ఆనాడు ఒక్కొక్కరు ఒక విశ్వవిద్యాలయం లాంటి వాళ్ళు, వారందరూ కూడా ప్రత్యక్షంగా కొప్పరపు కవుల సభల్లో పాల్గొని వారి ప్రతిభను చూసి నివ్వెర భజించిన వాళ్ళు వారందరూ కూడా.
ఎవరిని మెచ్చువాడగాను ఇప్పుడు నేను మెచ్చితిని మిమ్ము జగములు మెచ్చినట్టు ఆశ కవితా శిఖామణులందు మిమ్మే సూర్యవరులార కొప్రంపు సుఖములారా అంటాడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు. కొప్పరపుకోల పద్యం చెప్తుంటే ఆలోచించడం ఉండదు, ఆలోచించుట లేదు కల్పనకు, పద్యారంభయత్తంబు మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేని గుంకు కనపట్టదు, ఏ ఆలస్యంబును గలగబోదు, బడిరా అయ్యారే ఇవ్వారికి పాలేయౌజిమి ఆసుధార కవితా ప్రారంభ నిర్వాహములు. నాల్కతుదం నిరంతరము నాట్యం సల్పుటకి సహోదరులు పలుకు వెలందినట్టు తొలివామున గుల్చిరో, తెట తేనియలు చిలికిన చెట్లు విందసుకు చెప్పిన పద్యములెల్లా ఒక్కరే పలికిన పలుకులన్నీని పద్యములయ్యాడు ఏమి చెప్పుదును. పలికిన పలుకులే పద్యం అవుతుంటే మీ ఆశు కవిత్వం గురించి నేనేం చెప్పగలంటారు అన్నవారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈరోజు అన్నమయ్య సాహిత్యాన్ని మనం ఆనందిస్తున్నాము, ఆస్వాదిస్తున్నామంటే దానికి బలమైన పునాదులు వేసిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. వారు సాక్షాత్తు తిరుపతి వెంకటకవులు శిష్యులు కూడా. విశ్వనాథ సత్యనారాయణ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి అందరూ కొప్పరపుకోలను భజించిన వారే. అదొక అద్భుతమైన వాతావరణం. ఒక పక్క తిరుపతి వెంకట కవులు, ఇంకో పక్క కొప్పరపు కవులు. ఆ కాలం అద్భుతమైన కాలం. ఎక్కడ చూసి నన్ కవులే, ఎక్కడ దూడ శతావధానులే, ఎక్కడ దూడ ఆసుకవులే, ఎక్కడ దూడ ప్రబంధకర్తలే, దిక్కరులోంచి పేరు వెరిన తిరుపతి వెంకట సూరులేగు ఆ ప్రక్కనలెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశం అంటాడు వేలూరు శివరామ శాస్త్రి గారు. అటువంటి వాతావరణం మళ్ళీ రావాలని మనం కోరుకుందాం. ఒకప్పుడు అలసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా ఆసుకవులు. అలసాని పెద్దన గారు మాలిక, ఆయన ఆసుగా మాలిక చెప్తే శ్రీకృష్ణదేవరాయలు గండపెండేరని దుడుగుతారు. మన మేగడవార పద్యం చదువుతుంటే చూసి ఆనందించాలి. అద్భుతమైన మాలికది. భారతీ వధూటి తపనీయ గర్భ నిగటి అని ఒక ప్రవాహంలాగా సాగుతుంది. అలసాని పెద్దన గారు చెప్పిన మాలిక 500 సంవత్సరాలైంది అలసాని పెద్దన గారు ఈ మాలిక చెప్పి. సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు గుర్రం జాషువా. సుకవిత్వము ఎప్పుడు జీవించే ఉంటుంది. కాళిదాసు, వ్యాసుడు, భవభూతి, దిగ్నాగుడు, వాల్మీకి, షేక్స్పియర్, కొప్పరపు కవులు, తిరుపతి కవులు వాళ్ళు ఎలా ఉంటారు, విశ్వనాథ వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు చాలామందికి తెలియదు. కానీ వాళ్ళ పేర్లు కనీసం వాళ్ళ సాహిత్యం మన నాలుక పైన లేకపోయినా కనీసం వాళ్ళ పేర్లు కూడా మన నాలుక పైన ఉన్నాయంటే సుకవి జీవించి ప్రజల నాలుకల యందు వాళ్ళు ఎప్పటికీ జీవించే ఉంటారు. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అన్నారు. అటువంటి ఆ కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు వాళ్ళు చెప్పిన పద్యాలు 3 లక్షల పైగా ఉంటాయి. ఆసుగా చెప్పిన పద్యాలు. ఆ కాలంలో రికార్డింగ్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల దొరికిన పద్యాలు కొన్ని పద్యాలు సేకరించాను. నేను పీఠం పెట్టినప్పుడు నా దగ్గర ఒక్క పద్యం కూడా లేదు. 2002లో దాదాపు 1000 పద్యాలు నేను సేకరించి అవన్నీ కూడా ప్రచురించాను. తర్వాత మేడసాని మోహన్ గారు, మాడుగుల నాగమణి శర్మ గారు, గరికపాటి నరసింహరావు గారు, బేతవాళ్ళ రామబ్రహ్మం గారు ఇటువంటి బహులందరూ కూడా సమకాలీన సాహిత్య దిగ్గజాలతోటి కొప్పరపుకోల సాహిత్యం పైన వ్యాసాలు రాయిస్తూ పుస్తకాలు కూడా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేశాను ఇప్పటివరకు. ఈరోజు కొప్పరపుకోవలు పంగిడిగూడెంలో చేసిన శతావధానాల తాలూకు సాహిత్యాన్ని శ్రీ మేడసాని మోహన్ గారు సరళ వ్యాఖ్య రాశారు. శతావధాన సౌరభము అని దానికి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాము. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులను మనం చూడలేదు. వాళ్ళని మనం మేడసాని మోహన్ గారిలో మనం చూసుకోవచ్చు. మేడసాని మోహన్ గారి ప్రత్యేకత ఏంటంటే వేగం, అత్యంత వేగం. కొప్పరపు కవుల కోసం వేగం కోసం మనం చెప్పుకుంటున్నాం. వారి వేగానికి కొప్పరపు కవుల ఆసువుకి, కొప్పరపు కవుల వినయానికి మేడసాని మోహన్ గారి ఉదాహరణ. ఇంతటి ఆసువు మీకు ఏ విధంగా సాధ్యమైంది, ఇన్ని బిరుదులు మీకు ఎలా వచ్చాయని అడిగితే తనకన్నా పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అధిభక్తి గొలుచుచూ కైజోదరుటి పుణ్యకర్మం ఒకటి. ఇంతమందిని పూజించడం వల్లే మాకు ఈ లభించిందని వినయంగా చెప్పుకున్నారు కొప్పరపు కవులు. వినయంలోనూ వేగంలోనూ కొప్పరపు కవులకు మేడసాని మోహన్ గారు వారసులు. తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియ, అవధాన రంగానికి ఇందాకనే మినిస్టర్ గారు అన్నారు, అవధాన ప్రక్రియకు పద్మశ్రీ రావాలి, అది శ్రీ మేడసాని మోహన్ గారితోనే శ్రీకారం చుట్టాలని చెప్పి నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 12 సంవత్సరాల వరకు తెలుగు మహనీయులకు కొప్పరపుకోల పురస్కారాన్ని అందజేశాము. గత సంవత్సరం కొప్పరపుకోల పురస్కారాన్ని జాతీయ విస్తృతి పెంచడం అంటే కొప్పరపుకోల సాహిత్యము, తిరుపతి వెంకట కవుల సాహిత్యం, మన సాహిత్యం వాళ్ళకి అన్ని ఒక వినిమయం, ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్ జరగాలని ఆ ఉద్దేశంతో దాన్ని జాతీయ పురస్కారంగా మలిచి పండిట్ జసరాజు గారితో జాతీయ పురస్కారాన్ని శ్రీకారం చుట్టి నేడు ఆ లెగసీని, ఆ వైభవాన్ని, ఆ స్థాయిని కాపాడాలంటే ఎవరున్నారని అనుకున్నగానే మనసులో శ్రీ హరిప్రసాద్ చౌరాసియా గారు నా మనసులో కనిపించారు. ఈరోజు హరిప్రసాద్ చౌరాసియా గారు ఇక్కడ రావడానికి కారణం విశ్వనాథ్ గారు, మోహన్ హెమ్మాడి గారు. ఎందుకంటే హరిప్రసాద్ చౌరాసియా గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు.
హరిప్రసాద్ చౌరాసియా గారు అనగానే మన తెలుగు వాళ్ళకు గుర్తొచ్చేది సిరివెన్నెల సినిమా. సిరివెన్నెల సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది విశ్వనాథ్ గారు. అందుకని నాకు వెంటనే విశ్వనాథ్ గారిని అడిగిన వెంటనే విశ్వనాథ్ గారు మోహన్ హెమ్మాడి గారిని పరిచయం చేయటం, చౌరాసియా గారిని ఈరోజు మనం చూస్తున్నాము. శ్రీకృష్ణుడు వారాల్లో నేను బుధవారాన్ని అన్నాడు. ఈరోజు బుధవారం, అది శ్రీకృష్ణుడి వారం. అంతా వసుదేవ శతందేవం కంస చానూర మద్దనం కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఆ కృష్ణుని మనం ప్రార్థించుకుందాము. ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులతోటే సాక్షాత్తు మోహన స్వరూపమైన చౌరాసియా గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. వారికి పురస్కారం, కొప్పరబొగుల పురస్కారం అందజేయటం భాగ్యంగా భావిస్తున్నాను. ఇది సాహిత్య, కొప్పరబొగులు అంటే కవులు, సాహిత్య వాతావరణం. సాహిత్యం నుంచి సంగీతం, సంగీతం సాహిత్యం రెండు గోదానికి ఎంతో సంబంధం ఉంటుంది. సాహిత్యపరమైన కొప్పరబొగుల ప్రతిభా పురస్కారం సంగీతమూర్తి అయిన చౌరాసియా గారికి సమయంగా సమర్పించుకుంటున్నాను. ఈరోజు సభకు బుద్ధప్రసాద్ గారు, రామచంద్రమూర్తి గారు, విశ్వనాథ్ గారు, విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి, కొప్పరబొగుల సభలో పాల్గొని ఆనందాన్ని అనుభవించడానికి, మనందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి ఆ మహానుభావులు అందరూ వచ్చారు. వారికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రారంభంలో శ్రీ నారాయణ తీర్థ తరంగగానం పెట్టాము. నారాయణ తీర్థ తరంగగానం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, ఒకడు నాతన సోమన అంటాడు. రేపు విశ్వనాథ్ గారి జయంతి కూడా. అలాగే నారాయణ తీర్థుడు ఒకడు నారాయణ తీర్థుడు. వాగ్గేయకారులంతా ఒక పద్ధతి అయితే నారాయణ తీర్థుడు ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఆ యక్షగాన సంప్రదాయంలో దరువులతో జతులతో ఆయన శ్రీకృష్ణ లీలాతరంగిణి రాశారు. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య శ్రీకృష్ణుడి కోసం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణ లీలాతరంగిణి, జయదేవుణ్ణి, నారాయణ తీర్థుడిని చదివితే మనకు కృష్ణతత్వం అర్థమవుతుందన్నారు. విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో కూడా తప్పనిసరిగా నారాయణ తీర్థ తరంగ గానం ఒక కంపల్సరిగా ఒక కీర్తన ఆయన కంపల్సరిగా ఉంటుంది విశ్వనాథ్ గారి సినిమాలో. అంతేకాకుండా విశ్వనాథ్ గారు నారాయణ తీర్థుడిగా కూడా వేషం కూడా వేశారు. ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన అంశమైనా కానీ ఈరోజు నారాయణ తీర్థుడిని, శ్రీకృష్ణుడిని, కొప్పరపు కవుని, తిరుపతి కవుల్ని అందరినీ తలుచుకుంటున్నాము. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులకి వివాదాలే గుర్తొస్తాయి సాహిత్య లోకంలో. వాళ్ళు వేరు కాదు. వేడూరు సుందరరామూర్తి గారు ఒక మాట అన్నారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవుల కోసం. వాళ్ళేదో విభేదాలు, నియోగ వైదిక కక్షలు ఇవన్నీ కాదు. ఇవి లౌకికమైన మన భౌతికంగా కనిపించే అంశాలు. ఇద్దరు తిరుపతి వెంకట కవులు, ఇద్దరు కొప్పరపు సోదర కవులు అంటే నలుగురు బ్రహ్మ చతురానన అన్నారు. వాళ్ళు నలుగురు ఒకటే. కొప్పరపు కవులు, తిరుపతి కవులు అభేద్య కవితా స్వరూపాలు. వాళ్ళని భేదించలేము. అభేద్యమైన కవితా స్వరూపాలు తిరుపతి వెంకట కవులు. ఆ మహాకవుల్ని కొప్పరపు కవుల ఆసువుకి, తిరుపతి వెంకట కవులపై కొప్పరపు కవులకు ఉండే గౌరవానికి, కొప్పరపు కవుల పద్య శిల్పానికి ఉదాహరణకు ఒక పద్యాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరిపరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనిత మైతానురాగ సుందరతర మూర్తులార రచితాద్భుత కృత్పథిత ప్రబంధ బంధురతర హుజ్య పద్యతే తోషిత పండిత మండలీ సుగ్దుక్ సరజిత సరన్మధుర సభ్రమకారి ముదశ్రువారి శీకర పరిషిక్త హస్తపట కల్పిత శీతల వాతపోత విస్ఫురిత తనూ సుఖాకలిత పుణ్య జనస్థితి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంకురిత నవానమోదర సగుంబిత పద్య కవిత్త మల్లికా పరిమళదాక్ష దిక్కువర భాసుర కేసరులార భూసురోత్కర్మనులార మిత్రజన తామర సాకర మిత్రులార సుస్థిర పరమోపగార కొన సింధువులార శతాపదాన ధీపరిణితులార పూర్వకవి బాంధవులార విధేయులైన సోదర కవులిచ్చు వందన శతములివే కరుణను గ్రహించుడి. ఇది నేను అప్పచెప్పాను. కొప్పరపు కవులు నేను చెప్పిన దానికంటే ఇంకా వేగంగా అప్పటికప్పుడు చెప్పారు. అది కొప్పరపు కవులు గొప్ప. నమస్కారం.